వ్యూవర్స్, ఎగ్జామ్ పెద్దది కాదు, మీ నమ్మకమే పెద్దది. ఇవాళ మీరు సైన్స్ని ఆయుధంగా మార్చుకున్నారు. ప్రతి కాన్సెప్ట్ మీ బలంగా మారింది. ప్రతి ఎంసీక్యూ మీకు భయమే కాదు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో నడవండి. పేపర్ చూసిన క్షణం ఇది నాకు తెలుసు అని అనిపించాలి. మీ ప్రయాణం, మీ విజయం ఇప్పుడే మొదలవుతుంది. ఈ ఫైనల్ వార్లో విజయం మీది. వెళ్ళండి, టెట్ గెలుచుకోండి. ఇన్నేళ్ల కష్టం, ఇన్ని రోజుల ఇన్నేళ్ల కళ, ఇన్ని రోజుల కష్టం ఇవాళే మొదలవుతుంది. సైన్స్ అనేది బరువు కాదు, సైన్స్ అనేది మీ ఆయుధం. ప్రతి కాన్సెప్ట్ ఒక శక్తి, ప్రతి ఎంసిక్యూ ఒక శత్రువు, ప్రతి సరైన ఆన్సర్ మీ విజయం. మన ఫైనల్ వార్, మన ఫైనల్ ఫైట్. ఏపీ టెట్ పేపర్ 1 సైన్స్ ఫైనల్ వార్ మొదలెడదామా? యూనిట్ ఆఫ్ ఫోర్స్. బలానికి యూనిట్ అడుగుతున్నాను. యూనిట్ అడిగారు అంటే అది ఎస్ఐ యూనిట్ అని అర్థం. మిగతా సిస్టమ్ సిజిఎస్ ఎఫ్ఈఎస్ కాదు అని అర్థం. జౌల్ అనేది వర్క్కి ఎనర్జీకి యూనిట్. వర్క్ ఎనర్జీకి యూనిట్. ఓకే, వర్క్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. న్యూటన్ అనేది బలానికి అంటే ఫోర్స్ కి యూనిట్. న్యూటన్ అనేది ఫోర్స్ కి యూనిట్. టన్నుల కొద్దీ బలం ఉంది అంటాం, టన్నుల కొద్దీ వారికి శక్తి ఉందంటాం. స్ట్రైట్ బలము అంటే మీరు ఫోర్స్ కి యూనిట్ ఏంటిది న్యూటన్. అలానే వాట్ చూడండి, వాట్ అనేది యూనిట్ ఆఫ్ పవర్. పవర్ని మీరు ఇలా రాసుకుంటే అప్పుడు పవర్లో మనకు డబ్ల్యూ వస్తుంది కాబట్టి డబ్ల్యూతో వచ్చే యూనిట్ వాట్. సో యూనిట్ ఆఫ్ పవర్ ఏం చెప్పచ్చు, వాట్. పాస్కల్ ఇది ప్రెజర్కి సంబంధించిన అన్నమాట. ఫస్ట్ లెటర్ పి ఉంది వాటి ఇక్కడ ప్రెజర్ అని గుర్తుపెట్టుకోండి. ప్రెజర్కి యూనిట్ ఏంటంటే పాస్కల్. ఇవన్నీ ఎస్ఐ యూనిట్స్ అన్నమాట. నోట్ చేసుకోండి. యూనిట్ గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ఫోర్స్కి మీరు ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ అంటే మనకి మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ద్రవ్యరాశి ఇంటూ త్వరణం అంటాం. ఇది ద్రవ్యరాశి, ఇది వచ్చేసి త్వరణం. ఇది గుర్తుపెట్టుకోవాలి. లేదా ఫాతిమా ఎంఏ చదివింది, రైట్? ఫాతిమా డేస్ ఏం చదివింది? ఎంఏ చదివింది. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అనే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అన్నారు. శూన్యంలో కాంతి యొక్క వేగం, రైట్? ఇక్కడ కాంతి యొక్క వేగం అడిగారు కాబట్టి లైట్ అనేది 8 లాగా ఉంది కదా. లైట్ అనేది 8 లాగా ప్రొనౌన్స్ అవుతుంది కదా. కాబట్టి 8 ఎక్కడైతే ఉంటుందో 10 పవర్ పైన 8 ఎక్కడ ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది. 10 పవర్ 8 ఎక్కడ ఉంది కదా, ఇది ఆన్సర్ అవుతుంది. 3 అనేది అన్నింటిలో కామన్ ఉంది, రైట్? 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్. అదే సెంటీమీటర్లు అడిగినప్పుడు 3 ఇంటూ 10⁻. మీటర్ని మనము 100 సెంటీమీటర్స్ రాయొచ్చు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. కాబట్టి 100 అంటే మనం 10 స్క్వేర్ రాస్తాం. అప్పుడు 10 స్క్వేర్తో దీన్ని మల్టిప్లై చేస్తే 10⁸ ఇది 10⁻10 అవుతుంది. అంటే 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇక్కడ మనకు మీటర్స్ పర్ సెకండ్ అడిగితే 10⁸ పెట్టండి ఆన్సర్. సెంటీమీటర్ పర్ సెకండ్ అడిగితే 10⁻10 అని రాయండి. ఓకే. ఓమ్స్ లా ఏం చెప్తుందంటే మనకి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ends ఆఫ్ ది కండక్టర్, రైట్? పొటెన్షియల్ డిఫరెన్స్ మనము వి అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాము. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్. ఇది వచ్చేసి కరెంట్ ఐ అను. ఐ ప్రపోర్షనల్ వి రాసిన ఒకటే, వి ప్రపోర్షనల్ ఐ అన్న ఒకటే. వి ఈజ్ ఈక్వల్ టు ఐ రాసిన తర్వాత ఈ ప్రపోర్షనల్ ప్లేస్ లో మనము ఆర్ అనే ఒక కాన్స్టెంట్ రాస్తాం. కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. లేదా విజయ్ అనేవాడు ఇన్స్పెక్టర్. విజయ్ అనేవాడు ఇన్స్పెక్టర్. ఎప్పుడు అతను ఓం 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 అంటుంటాడు, రైట్? అంటే ఓమ్స్ లా ఇది వి ఈజ్ ఈక్వల్ ఐ ఆర్ అని గుర్తుపెట్టుకోండి. విచ్ ఇన్స్ట్రుమెంట్ మెజర్స్ కరెంట్. కరెంట్ని కొలిచే పరికరం అడిగారు. కరెంట్ని మనము అమ్మీటర్తో కొలుస్తాం, రైట్? కరెంట్ని మనం అమ్మీటర్తో కొలుస్తాం. కరెంటు షాక్ కొట్టినప్పుడు మనం అమ్మో అని అరుస్తాం. కాబట్టి అమ్మీటర్ అని గుర్తుపెట్టుకోండి. కరెంటుకు ఏంటిది యూనిట్? అమ్మీటర్. సారీ, కరెంటుని యూనిట్ అంటే ఆంపియర్ చెప్పండి. కరెంట్ యూనిట్ అంటే ఆంపియర్, రైట్? ఇక్కడ కరెంట్ని దేనితో కొలుస్తామంటున్నాం అంటే ఏ పరికరం, ఇన్స్ట్రుమెంట్. కాబట్టి అమ్మీటర్. సో కరెంట్ అంటే అమ్మీటర్. పొటెన్షియల్ డిఫరెన్స్ ని మనం వోల్ట్ మీటర్ తో కొలుస్తాం.
పొటెన్షియల్ డిఫరెన్స్ ని మనం కొలిచే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే వోల్ట్ మీటర్. ఇంకొకటి వోల్టా మీటర్ అని వస్తుంది. వోల్టా మీటర్ చూడండి, వోల్టా ఏ ఉంది అక్కడ. ఈ వోల్టా మీటర్ అనేది ఒక వెసల్ అన్నమాట, రైట్. దీంట్లో మనం కరెంట్ పంపించేసి పాజిటివ్ అయాన్స్ ని నెగిటివ్ అయాన్స్ ని సెపరేట్ చేస్తాం, రైట్. అది వేరే ప్రాసెస్. సో వోల్టా మీటర్ అనేది ఒక వెహికల్ అన్నమాట, ఒక వెసల్. నెక్స్ట్ గాల్వానోమీటర్ అనేది జస్ట్ కరెంట్ ని టెస్ట్ చేస్తుంది, కరెంట్ ని డిటెక్ట్ చేస్తుంది. ఒక సర్క్యూట్ లో కరెంట్ వెళ్తుందా లేదా అనేది, లేదా చిన్న చిన్న కరెంట్లను కొలవడానికి పనికొస్తుంది గాల్వానోమీటర్. ఓమ్ మీటర్ అనేది రెసిస్టెన్స్ కి కొలవడానికి ఉపయోగపడుతుంది. రెసిస్టెన్స్ ని కొలిచే పరికరం ఓమ్ మీటర్, రైట్. ఓమ్ మీటర్ రెసిస్టెన్స్ ని మనం ఓంలలో కొలుస్తాం. రెసిస్టెన్స్ కి సింబల్ ఓమ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఫాలోస్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి పరావర్తనం అంటాం. ఇది కాంతి పరావర్తనం ఉన్నప్పుడు పరావర్తనానికి సంబంధించిన రూల్స్ నే ఫాలో అవుతుంది. ఇక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అన్నాడు కాబట్టి రిఫ్లెక్షన్ కి సంబంధించిన సూత్రాలని ఇది ఫాలో అవుతుంది. సో ఇక్కడ రిఫ్లెక్షన్ అనే పదం ఉంది కాబట్టి దీన్ని తీసుకోవాలి. ఇది రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ కి సంబంధించింది అనమాట. ఇది కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బెండింగ్ కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ రిఫ్లెక్షన్ అన్నాడు కాబట్టి రిఫ్లెక్షన్ కి సంబంధించిన పదాలే ఉంది కాబట్టి ఆన్సర్ సి. లెన్స్ యూస్డ్ ఇన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏం లెన్స్ వాడతారంటే కాన్వెక్స్ వాడతారు. కాన్వెక్స్ లెన్స్ వాడతారు. కాన్వెక్స్ లెన్స్ ని వాడతారు గ్లాస్ మ్యాగ్నిఫైయింగ్ కోసం, రైట్. ఈ కాన్వెక్స్ లెన్స్లు చిన్న వస్తువుని మనకి పెద్దగా చూపిస్తాయి. ఉదాహరణకి మనం మైక్రోస్కోప్ వాడతాం, చిన్న చిన్న వైరస్ ని బ్యాక్టీరియాని అవి పెద్దగా చేసి చూపిస్తాయి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే గ్లాసెస్ చాలా పెద్దగా చేసి చూపిస్తాయి సూక్ష్మజీవులు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని మనం జూల్లో కొలుస్తామని ఇంత ముందు చెప్పాము. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది పవర్ యూనిట్, ఇది ఫోర్స్ యూనిట్, ఇది వచ్చేసి ప్రెజర్ యూనిట్. రెసిస్టెన్స్ అనేది మెటీరియల్ యొక్క నేచర్ పైన, దాని యొక్క లెంత్ పైన, తర్వాత దాని ఏరియా క్రాస్ సెక్షన్ పైన డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అని రాయండి. ఆల్ ఆఫ్ ది అబోవ్. మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది, లెంత్ పైన, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సింపుల్ పెండులం ఆసిలేట్స్ డ్యూ టు. పెండులం అనేది మనకి ఇక్కడ ఒక సిల్క్ థ్రెడ్ కి ఒక బాల్ లాగా ఉంటుంది అనమాట. బామ్ అంటాం దీన్ని, రైట్. ఇది చాలా వెయిట్లెస్ అనమాట, చాలా తక్కువ బరువు. దీన్ని మనం ఒక పక్కకు లాగినప్పుడు, లాగి వదిలేస్తే అది ముందుకు వెనక్కి టూ అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది. ఇది సింపుల్ పెండులం అంటే. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడికి లాగినప్పుడు ఈ బాల్ ని ఒక ఫోర్స్ అనేది దీన్ని ఇక్కడ నుంచి కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ఫోర్స్ ని మనం ఏమంటామంటే రీస్టోరింగ్ ఫోర్స్. అంటే అది ఏ స్థానంలో అయితే ఉంటుందో బాల్, ఆ స్థానానికి మళ్ళీ తీసుకురావడానికి మనం ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడికి తీసుకెళ్ళాం. కాబట్టి ఇలా రొటేట్ అయ్యేటప్పుడు, ఇలా ముందుకి వెనక్కి ఆసిలేషన్ చేసేటప్పుడు అది ఈ ప్లేస్ కి, మీడియం ప్లేస్ కి తీసుకురావడానికి ట్రై చేస్తుంటుంది. ఆ ఫోర్స్ ఏమంటామంటే రీస్టోరింగ్ ఫోర్స్ అంట. టెన్షన్ ఫోర్స్ అంటే, టెన్షన్ ఫోర్స్ మనకి తాడు ఉంటుంది కదా, ఇది బరువుని లాగేటప్పుడు, రైట్, దానిలో ఒక ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఆ బరువుని తట్టుకునే శక్తిని, అంటే థ్రెడ్ అనేది ఆ బరువుని తట్టుకుంటుంది అన్నమాట. ఆ ఫోర్స్ ఏమంటామంటే మనం టెన్షన్ ఫోర్స్ అంటాం. కదలిక వల్ల వచ్చే ఫోర్స్ ని మనం కైనెటిక్ ఫోర్స్ అంటాం. కైనెటిక్ ఎనర్జీ అంటాం. కదలిక వల్ల వచ్చే ఎనర్జీని ఏమంటాం? కైనెటిక్ ఎనర్జీ. ఒక వస్తువుకి దాని యొక్క పొజిషన్, హైట్ వల్ల వచ్చేదాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. గ్రావిటీ అంటే మనకు తెలుసు, ప్రతి టూ ఆబ్జెక్ట్స్ మధ్య ఏముంది? గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ రీస్టోరింగ్ ఫోర్స్. వాటర్ అనేది ఏంటంటే, వాటర్ అనేది న్యూట్రల్ అన్నమాట. దానికి అది యాసిడ్ కాదు, బేస్ కాదు, ఆమ్లము కాదు, క్షారము కాదు, రైట్. తటస్థంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం? న్యూట్రల్. యాసిడ్ లక్షణాలు బేస్ కాకుండా తటస్థంగా ఉంటుంది, అందుకని న్యూట్రల్ అన్న. మనకి 7 లోపల ఉంటే అది యాసిడ్ అని, 7 కంటే ఎక్కువ పిహెచ్ వాల్యూస్ ఉంటే అది బేస్ అవుతుంది. కరెక్ట్ గా 7 పిహెచ్ వాల్యూ ఉంటే పిహెచ్ వాల్యూ బట్టి చెప్తాం మనం. పిహెచ్ వాల్యూ 7 కంటే తక్కువ ఉంటే దాన్ని యాసిడ్ అని, పిహెచ్ వాల్యూ 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం? బేస్ అంటాం. ఈ స్కేల్ మనకి 0 నుంచి 14 వరకు ఉంటుంది. సో వాటర్ ఎంత ఉంటుంది అంటే 7 ఉంటుంది కాబట్టి దాన్ని మనం న్యూట్రల్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ అడిగారు, రైట్. అటామిక్ నెంబర్ అంటే పరమాణు సంఖ్య అని. అటామిక్ నంబర్ అంటే పరమాణు సంఖ్య అని. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి లేదా ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, రైట్.
సపోజ్ ఎలక్ట్రాన్స్ 10 ఉన్నాయనుకోండి ఒక atom లో, దాని అటామిక్ నెంబర్ 10. ప్రోటాన్స్ ఎన్ని 10 ఉంటే దాని అటామిక్ నెంబర్ 10. ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో అన్ని ప్రోటాన్స్ ఉంటాయి, రైట్, ప్రతి atom లో. అందుకని ఎలక్ట్రాన్స్ నెంబర్ అయినా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అయినా, ఆ నంబర్ ని మనం అటామిక్ నెంబర్ అంటాం. అటామిక్ నెంబర్ అంటేనే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, అందులో సపోజ్ అటామిక్ నెంబర్ ఇప్పుడు ఆక్సిజన్ కి 8 అనమాట. అటామిక్ నెంబర్ ఆక్సిజన్ 8. దీని మీనింగ్ ఆక్సిజన్ ఆటమ్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లేదా ఆక్సిజన్ ఆటమ్ లో 8 ప్రోటాన్స్ ఉంటాయి అని అర్థం. సో ఆన్సర్ ఎంత? 8. మీరు ఇక్కడ కనీసం 20 ఎలిమెంట్స్ నేర్చుకోండి, రైట్. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం అని ఒక చిన్న కోడ్ లాంటివి నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి ఒకటి కోడ్. హాయ్ హెలెన్, హాయ్ హెలెన్ లిసన్ బీబీసీ న్యూస్. హాయ్ హెలెన్ లిసన్ బీబీసీ న్యూస్ ఆన్ ఫ్రైడే నైట్. ఆన్ ఫ్రైడే నైట్. సో హాయ్ అంటే ఫస్ట్ హైడ్రోజన్, ఇది హీలియం, ఇది లిథియం, ఇది బెరీలియం, ఇది బోరాన్, ఇది కార్బన్, ఇది నైట్రోజన్, ఇది ఓ అంటే ఆక్సిజన్, ఎఫ్ అంటే ఫ్లోరిన్, ఎన్ అంటే నియాన్. ఇలా 10 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకున్నాం. సో ఇలాంటివి ఉంటాయి, మీరు నెట్ లో సెర్చ్ చేయండి, నేర్చుకోండి. ఇదే క్వశ్చన్ కి మనకి ఆక్సిజన్ లో అటామిక్ నంబర్, అటామిక్ మాస్ నంబర్ అడుగుతారు, రైట్. అటామిక్ నంబర్ అంటే ఎన్ని చెప్పాము? 8 చెప్పాను. అటామిక్ నంబర్ అంటే 8. అటామిక్ మాస్ నంబర్ అని అనుకోండి. అటామిక్ మాస్ నంబర్, అటామిక్ మాస్ నంబర్ అంటే 16 అని చెప్పాం. అంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ రెండు యాడ్ చేయాలి. ఎలక్ట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ మొత్తం యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ని 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ప్రోటాన్స్ ఉన్నాయి, కాబట్టి 8 + 8 ఎంత? 16. సో అటామిక్ మాస్ నెంబర్ అడిగితే ఇదే క్వశ్చన్ ఆన్సర్ 16. HCl ఈస్ అన్నాడు అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. అది మనకు తెలిసి HCl అనేది ఎక్కువగా వినింటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నప్పుడు అది పేరులోనే HCl ఉంది కదా, HCl. H+ అయాన్లు ఉంటే, H+ అయాన్లు ఉంటే దాన్ని ఏమంటాం? యాసిడ్ అంటాం. OH- అయాన్లు ఉంటే దాన్ని బేస్ అంటాం. సో ఇక్కడ HCl లో H అనేది, రైట్, ప్రోటాన్ అన్నమాట. H అనేది ఒక పాజిటివ్ అయాన్, సో దీని యాసిడ్ అంట. ఇప్పుడు NaOH, ఇది సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ OH ఉంది కాబట్టి, OH అయాన్ ఉంది కాబట్టి OH అనేది మైనస్ అయాన్, రైట్. Na అనేది Na+ అవుతుంది, ఎలక్ట్రాన్స్ పోగొట్టుకుంటే. సోడియం అనేది సోడియం అయాన్ అవుతుంది కాబట్టి NaOH అనేది బేస్ కి ఎగ్జాంపుల్. సాల్ట్ అంటే మనకి సోడియం క్లోరైడ్, NaCl తెలుసు కదా. దీంట్లో H లేవు, తర్వాత OH- లేవు. H+లు OH- లేకపోతే అది సాల్ట్ అవుతుంది. ఆక్సైడ్లు అంటే మనం ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్, CO అని రాస్తే కార్బన్ మోనాక్సైడ్. ఇలా ఆక్సైడ్ అనేది ఉంటే దాన్ని ఏమంటాం? మెటల్స్ తో ఉండొచ్చు, నాన్ మెటల్స్ తో రియాక్ట్ అయి ఉండొచ్చు, వాటిని ఏమంటాం? ఆక్సైడ్స్ అంటాం. సో HCl అనేది యాసిడ్. పేరులోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనం వినింటాం కాబట్టి, సో ఆన్సర్ ఏ. pH ఆర్ ప్యూర్ వాటర్, దీని గురించి ఇందాక డిస్కస్ చేశాం. ప్యూర్ వాటర్ అనేది న్యూట్రల్, అంటే దాని pH వాల్యూ వచ్చేసి 7. 7 కంటే తక్కువ ఉంటే దాన్ని యాసిడ్ అంటాం, 7 కంటే ఎక్కువ అయితే దాన్ని బేస్ అంటాం. తెలుగులో యాసిడ్ అంటే ఆమ్లం, బేస్ అంటే క్షారం. సో ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ ఎంత అంటే 7. ఇలాంటి pH వాల్యూ కొన్ని అడుగుతూ ఉంటాడు. మోస్ట్ రియాక్టివ్ మెటల్, ఆన్సర్ ఏం చెప్పాలంటే పొటాషియం. మోస్ట్ రియాక్టివ్ మెటల్ పొటాషియం. మీనింగ్ ఏంటంటే ఏదైనా ఆటమ్ ఈజీగా ఎలక్ట్రాన్స్ ను పోగొట్టుకుంటే దాన్ని మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ అంటాం. ఏదైనా ఆటమ్ ఎలక్ట్రాన్స్ ని ఈజీగా పోగొట్టుకోవాలి, ఎలక్ట్రాన్స్ ని ఈజీగా లూజ్ చేసుకోవాలి, పోగొట్టుకోవాలి, అలాంటి ఆటమ్ ఏమంటాం అంటే రియాక్టివ్ మెటల్ అంటాం. ఇవి లోహాలు కాబట్టి మనం ఆన్సర్ ఏం చెప్పాలి? పొటాషియం. సీజియం, ఫ్రాన్సియం ఆన్సర్స్ ఉంటాయి. సీజియం, ఫ్రాన్సియం ఇవి ఎలిమెంట్స్, రియాక్టివ్ మెటల్స్ అన్నమాట. అయితే ఇచ్చిన ఆప్షన్స్ లో మనకు లేవు కాబట్టి పొటాషియం అనేది ఆన్సర్ గా తీసుకోవచ్చు. ఇవి మోస్ట్ రియాక్టివ్ మెటల్ అంటే వాటి వేలెన్సీ ఎలక్ట్రాన్లు, వాటి వేలెన్సీ ఆర్బిట్ లోని ఎలక్ట్రాన్స్ ని ఈజీగా పోగొట్టుకుంటాయి, రైట్. బాహ్య కక్షంలో ఉండే ఎలక్ట్రాన్స్ ని ఈజీగా పోగొట్టుకునే వాటిని రియాక్టివ్ మెటల్స్ లేదా రియాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్, రైట్. అటామిక్ మాస్ నంబర్ హైడ్రోజన్ కి 1 అనమాట. అటామిక్ నంబర్ అన్నా ఒకటే, అటామిక్ మాస్ నంబర్ అన్నా హైడ్రోజన్ కి ఒకటే.
సో అటామిక్ నంబర్ అన్నా ఒకటే రాయండి హైడ్రోజన్ కి, అటామిక్ మాస్ నంబర్ అన్నా సరే హైడ్రోజన్ ఎంత రాయాలి 1. సో ఆన్సర్ ఎంత 1. అటామిక్ నంబర్ అంటే అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి లేదా ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయని అర్థం. హైడ్రోజన్ లో న్యూట్రాన్స్ ఉండవు, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. హైడ్రోజన్ లో న్యూట్రాన్స్ ఉండవు, రైట్. అందుకే అటామిక్ నెంబర్ ఒకటే అవుతుంది, అటామిక్ మాస్ నెంబర్ కూడా ఒకటే అవుతుంది. కామన్ సాల్ట్ ఫార్ములా సోడియం క్లోరైడ్ NaCl అని రాస్తాం. NaCl కామన్ సాల్ట్ ఫార్ములా ఏంటంటే NaCl. ఇది పొటాషియం క్లోరైడ్, ఇది సోడియం హైడ్రాక్సైడ్, ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఆన్సర్ సి అనమాట. కామన్ సాల్ట్ ఫార్ములా ఏంటిది NaCl. గ్యాస్ రిలీజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ లో మనకి ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఫోటోసింథసిస్ లో ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే అవి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి, అవి అబ్జర్వ్ చేసే కార్బన్ డైఆక్సైడ్, కానీ ఇచ్చేది ఏంటిది మంచి గాలి ఇస్తాయి, రైట్. ఆక్సిజన్ చెట్లు ఇస్తాయి కాబట్టి ఫోటోసింథసిస్ లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎలిమెంట్ విత్ అటామిక్ నంబర్ 1, రైట్. హైడ్రోజన్ యొక్క అటామిక్ నంబర్ 1, అటామిక్ మాస్ నంబర్ కూడా 1. హైడ్రోజన్ యొక్క అటామిక్ నంబర్ 1, రైట్. అటామిక్ మాస్ నంబర్ కూడా ఉంది, అటామిక్ మాస్ నంబర్ కూడా 1. ఎందుకంటే దాంట్లో న్యూట్రాన్స్ ఉండవు. న్యూట్రాన్స్ లేని ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజన్. న్యూట్రాన్స్ ఉండవు, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి, రైట్. అందుకే అటామిక్ నెంబర్ 1 ఉన్న ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజన్. ఆన్సర్ సి. యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు. యాసిడ్ బ్లూ లిట్మస్ పేపర్ ని రెడ్ లిట్మస్ పేపర్ గా మారుస్తాయి. సో ఆప్షన్ బి కరెక్ట్. బి అనేది రెడ్. బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. జీవంకి బేసిక్ యూనిట్ ఏంటంటే సెల్, కణం. సో కణంతో మనకు టిష్యూస్ తయారవుతాయి, టిష్యూస్ నుంచి మనకు ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి, ఆర్గాన్ నుంచి సిస్టమ్స్ తయారవుతాయి. కాబట్టి బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే సెల్ అనేది ఆన్సర్ అవుతుంది. బేసిక్ యూనిట్ ఆఫ్ మ్యాటర్ అంటే మనం ఆటం ఆన్సర్ చెప్పాలి. బేసిక్ యూనిట్ ఆఫ్ మ్యాటర్, పదార్థానికి మూలం ఏంటంటే ఆటం అన్నమాట, రైట్. అలానే యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే సెల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఫోటోసింథసిస్ అక్కర్స్ ఇన్. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఆకులో మాత్రమే జరుగుతుంది, అంటే లీఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. హ్యూమన్ స్కెలెటన్ లో ఎన్ని బోన్స్ ఉన్నాయంటే మానవుని అస్థిపంజరంలో 206 బోన్స్ ఉన్నాయి, 206. సో కరెక్ట్ ఆన్సర్ సి. బ్లడ్ గ్రూప్ యూనివర్సల్ డోనర్. యూనివర్సల్ డోనర్ అని మనం ఓ గ్రూప్ అంటాం, అంటే వాళ్ళు ఎవరికైనా రక్తాన్ని దానం చేయొచ్చు. సో ఓ గ్రూప్. ఏబి గ్రూప్ ని మనం యూనివర్సల్ రిసిప్టార్ అంటాం, అంటే వాళ్ళు ఎవరి రక్తానైనా స్వీకరించవచ్చు, యూనివర్సల్ రిసిప్టార్, రైట్. డోనర్ అంటే ఓ గ్రూప్, యూనివర్సల్ రిసిప్టార్ అంటే ఏబి గ్రూప్. రెడ్ పిగ్మెంట్ ఇన్ బ్లడ్. సో రెడ్ కలర్ లో ఉండే పిగ్మెంట్స్ వర్ణ ద్రవ్యకాలు అంటాం, అవి హిమోగ్లోబిన్ లో ఉన్నాయి. అందుకే హిమోగ్లోబిన్ రెడ్ కలర్ లో ఎందుకు ఉంటుందంటే అందులో ఐరన్ అనే ప్రోటీన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ లో ఐరన్ ఉండడం వల్ల అవి రెడ్ కలర్ లో ఉంటుంది అన్నమాట రక్తం. అలానే మెలనిన్ అనేది మన చర్మానికి, స్కిన్ కి కలర్. మన స్కిన్ ఫస్ట్ లేయర్ లో మెలనోసైట్స్ ఉంటాయి, మెలనోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. వాటి కారణంగా మనుషులకు రంగు వస్తుంది, ఎరుపు, రైట్, నలుపు. ఈ కలర్స్ మెలనోసైట్స్. ఇది మనిషి యొక్క శరీరానికి సంబంధించిన పదం అనమాట మెలనిన్ అనేది. అలానే కెరాటిన్. ఇది కెరాటిన్ అనేది ఫ్రూట్స్ కి, వెజిటేబుల్స్ కి కలర్ రావడానికి, ఎరుపు, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ ఇలా రావడానికి కారణం కెరాటిన్. క్లోరోఫిల్ అనేది మనకి లీఫ్ లో ఒక పార్ట్ అనమాట.
అందులో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో రెడ్ పిగ్మెంట్ ఎక్కడ ఉంటుందంటే హెమోగ్లోబిన్ లో ఉంటుంది. ప్లాంట్ టిష్యూ ఫర్ ట్రాన్స్పోర్ట్. సో మొక్కలలో ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏమి ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు జైలం అనేది వాటర్ తర్వాత మినరల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అన్ని పార్ట్స్ కి, రైట్. అలానే ఫ్లోయం అనేది సుగర్స్ ని తర్వాత ఎమైనో యాసిడ్స్ ఈ ఎమైనో యాసిడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఈ రెండు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినవి అనమాట. ప్లాంట్ లోని మిగతా పార్ట్స్ అన్నిటికి కూడా ఈ వాటర్ మినరల్ ని ట్రాన్స్పోర్ట్ చేసేది జైలం అనే టిష్యూ. ఫ్లోయం అనే టిష్యూ ఏం చేస్తుంది, సుగర్స్ ని అమైనో యాసిడ్స్ ని ప్లాంట్ యొక్క పార్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఆన్సర్ ఇదన్నమాట. ఇది గ్రోత్ కు సంబంధించింది. కాంబియం అనేది మొక్క పెరుగుదల సెకండరీ స్టేజ్ లో గ్రోత్ కి సంబంధించింది అనమాట. సో ఆన్సర్ డి. లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ అంటే స్కిన్ అనే ఆన్సర్ ఏంటి? లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్. ఇది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది సన్ నుంచి, రైట్, జెమ్స్ నుంచి, తర్వాత వీటి నుంచి మనం ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్ ఇస్తుంది, టెంపరేచర్ నుంచి, రైట్. ఇంటర్నల్ ఆర్గాన్ లో లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ అంటే బాడీ లోపల లివర్ అని ఆన్సర్ పెట్టి. లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ మనిషి శరీరం లోపల అతిపెద్ద ఆర్గాన్ అంటే లివర్. జనరల్ గా లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే స్కిన్ అనేది ఆన్సర్ చేయాలి. లివర్ గురించి ఇంకోటి చెప్పుకున్నాం. లివర్ అనేది మనకి బైల్ జ్యూస్ ని సెక్రెట్ చేస్తుంది, అంటే బైల్ జ్యూస్ ని అది స్రవిస్తుంది అనమాట. అలానే ఇది బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది. డైజెషన్ స్టార్ట్స్ అట్, జీర్ణక్రియ అనేది డైజెషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మౌత్ లో. ఇది మీ అందరికి తెలిసిన బిట్టే, రైట్. మౌత్ లో స్టార్ట్ అవుతుంది. డైజెషన్ స్టార్ట్స్ అట్ మౌత్. సో ఆన్సర్ బి. అయితే ఎండ్ ఎక్కడ అవుతుంది డైజెషన్ ఎండ్ ఎక్కడ అవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్ అని రాయాలి. చిన్న ప్రేవులో మనకి డైజెషన్ ఎండ్ అవుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే లార్జ్ ఇంటెస్టైన్ లో ఎండ్ అవుతుంది అనుకుంటాం. లార్జ్ ఇంటెస్టైన్ లో నో డైజెషన్ ఏం జరగదు. అక్కడ జస్ట్ అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. వాటర్ అన్నింటినీ వదిలేస్తుంది మనం, రైట్. ఇక్కడ ఏమీ డైజెషన్ జరగదు, అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే మొత్తం తేమనంతా పీల్చేసి రైట్ స్టూల్స్ ని తయారు చేస్తుంది. అంటే పిడకలు అంటాం కదా, వాటిని తయారు చేస్తుంది. దాంట్లో తేమ, రక్తం అలాంటి ఏమన్నా ఉంటే వాటన్నిటిని తేమనంతా పీల్చేసుకుంటుంది, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో లార్జ్ ఇంటెస్టైన్ లో డైజెషన్ జరగదు, ఓన్లీ అబ్జార్ప్షన్ జరుగుతుంది. పీల్చుకోవడం ఏమన్నా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది, రైట్. అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ప్లాంట్ హార్మోన్ ఫర్ గ్రోత్. సో మొక్కలో హార్మోన్లు ఉంటాయి, అవి పెరుగుదలకు సంబంధించిన హార్మోన్లు ఏవి అంటున్నారు. ఇక్కడ ఎథిలీన్, తర్వాత గిబ్బరిలిన్, తర్వాత ఆక్సిన్, ఇవన్నీ కూడా ప్లాంట్ లో ఉండే హార్మోన్లే. సో ఆన్సర్ ఏం చెప్పాలి? ఆల్ ఆఫ్ దీస్. అయితే ఎథిలీన్ అనేది మనకి ఫ్రూట్ అనేది ఫ్రూట్ అనేది మాగడానికి, రైట్, ఫ్రూట్ అనేది రైపెన్ కావడానికి, అంటే మాగడం, పండు కావడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఒకటి. గిబ్బరిల్ అనేది ఫ్రూట్ యొక్క సైజ్ పెద్దది కావడానికి, ఫ్రూట్ సైజ్ కానీ లేకపోతే కాండం, స్టెమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, స్టెమ్ అనేది పెరగడానికి. ఓకే, ఇప్పుడు చెరుకు ఉంది కదా, చెరుకు అనేది పెద్దగా కావాలంటే లావు సైజ్ పెరగాలన్నా, ఇట్లా లెంత్ పెరగాలన్నా కానీ జిబ్బరిల్ పనికొస్తుంది. ఆక్సిన్ అనేది కలుపు మొక్కలు నాశనం చేయడానికి పనికొస్తుంది. కలుపు మొక్కలు నాశనం చేయడానికి పనికొస్తుంది.
దాని ద్వారా మొక్క పెరుగుతుంది అనమాట. సో ఆన్సర్ ఆల్ ఆఫ్ దీస్ అని పెట్టండి. స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ, రైట్? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హ్యూమన్ బాడీలో చిన్న బోన్ ఏంటంటే హ్యూమన్ బాడీలో చిన్న బోన్ ఏంటంటే స్టేప్స్. ఇది మనకి చెవిలో మధ్యలో ఉంటుంది, ఇయర్లో 3 mm సైజ్ ఉంటుంది, చాలా చిన్నదన్నమాట. అలానే లార్జెస్ట్ అడిగారు అనుకోండి, లార్జెస్ట్ బోన్ లార్జెస్ట్ లాంగెస్ట్ ఇంకా స్ట్రాంగెస్ట్ కూడా అన్నమాట. స్ట్రాంగెస్ట్ బోన్ అంటే మనం ఫెమ్యూర్ అని చెప్పాలి. ఫెమ్యూర్ ఇది మనకి మన హిప్ దగ్గర నుంచి మోకాల వరకు ఉంటుంది, రైట్? నడుభాగం నుంచి మోకాల వరకు ఉంటుంది, చాలా స్ట్రాంగెస్ట్. మన బాడీ యొక్క బరువంతా, ప్రెజర్ అంతా వీళ్ళు ఈ ఎముక పైన పడుతుంది. కాబట్టి ఇది తొడ ఏమంటాం, తొడ ఎముక అని అంటాం, డైస్ అనమాట. సో ఈ రెండు ఇంపార్టెంట్ బిట్స్. బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్, బ్లడ్ దేన్ని రవాణా చేస్తుందంటే రక్తము ఆక్సిజన్ ని, న్యూట్రియంట్స్ ని, హార్మోన్స్ కూడా, రైట్? న్యూట్రియంట్స్ అంటే పోషకాలు అన్నమాట. సో ఆన్సర్ మనం డి అని పెట్టాలి. ఆల్ ఆఫ్ ది ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏం పెట్టాలి? డి పెట్టాలి. ఓజోన్ లేయర్ మనకి ఎవరి నుంచి రక్షణ ఇస్తుందంటే ఓన్లీ అల్ట్రావైలెట్ రేస్, మిగతా రాయకూడదు అనమాట. సో ఆన్సర్ బి. గ్రీన్ హౌస్ గ్యాసెస్, జిహెచ్జి అంటాం. జిహెచ్జిస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, వాటర్ వేపర్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. దీనికి సంబంధించింది ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనే పదం కూడా దీనికి సంబంధించిందే. ఇక్కడ ఇవి ఏం చేస్తాయంటే వాతావరణంలో ఈ హీట్ని మళ్ళీ అబ్జర్వ్ చేస్తాయి, హీట్ని స్పేస్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటాయి, ట్రాప్ చేస్తాయి. వేడిని ట్రాప్ చేసి వాటిని స్పేస్లోకి పోకుండా చేయడం వల్ల భూమి ఇంకా వేడెక్కుతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, వాటర్ వేపర్ కూడా. ఇవన్నీ హీట్ని బంధిస్తాయి అన్నమాట. హీట్ని బంధిస్తాయి. హీట్ బంధించకుండా అంటే వేడి గాలి ఎంత పైకి వెళ్ళిపోతుంది అన్నమాట, స్పేస్లోకి, అప్పుడు చల్లబడుతుంది. సో ఇవి బంధించడం వల్ల భూమి ఇంకా వేడెక్కిపోతుంది అన్నమాట. దాన్ని ఏమంటాం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. బయోడిగ్రేడబుల్ వేస్ట్, ఇవి భూమిలో కలసవన్నమాట. భూమిలో కలిసిపోయి మట్టిలాగా మారిపోవన్నమాట. ఇవి బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే దీనికి ఆన్సర్ మనం ఫుడ్ వేస్ట్ చెప్పాలి. ఇది మాత్రం ఏమవుతాయి? భూమిలో కలిసిపోతాయి, కొన్నాళ్ళకు మట్టిలాగా తయారవుతాయి. కానీ ప్లాస్టిక్ కానీ, గ్లాస్ కానీ, మెటల్స్ కానీ ఇవి మట్టిలో కలిసిపోయి అలానే ఉండిపోతాయి కొన్ని కోట్ల సంవత్సరాలు. సో ఫుడ్ వేస్ట్ అనేది బయో డిగ్రేడబుల్ వేస్ట్, రైట్? ఇక్కడ బయో అనేది లైఫ్. సో మా జంతువులు, మనము, రైట్? మన వ్యర్థ పదార్థాలు అన్నమాట, ఆహార వ్యర్థ పదార్థాలు భూమిలో మట్టిలో కలిసిపోతాయి కాబట్టి వాటిని మనం బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటారు. ఇంపార్టెంట్ బిట్ ఇది. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్, రైట్? ఇవి తరగని అనమాట. తరిగిపోయే వనరులు అన్నమాట. తరిగిపోయే వాటిని నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటాం. ఇప్పుడు చూడండి, కోల్ అనేది బొగ్గు మనం వాడుకుంటే తరిగిపోతుంది. అలా కాకుండా సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, వాటర్ ఎనర్జీ కానీ తరిగిపోవాలి. సో కోల్ అనేది తరిగిపోతుంది. సోలార్ ఎప్పటికీ తరిగిపోదు, ఎంత వాడినా సరే ఇంకా ఉంటూనే ఉంటాం. అందుకని నాన్ రెన్యూవబుల్ సోర్స్ అంటే ఏం చెప్పాలి? కోల్.